పట్టణంలోని దుర్గానగర్ గుట్టుపై వెలిసిన శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో అమ్మవారి 30వ వార్షిక ఉత్సవాలు వైభవంగా నిర్వహించినట్లుగా దుర్గామందిర్ పీఠాధిపతి కిషన్ మహారాజ్ తెలిపారు. గత 3 రోజులుగా జరిగిన కార్యక్రమాలతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్లుగా తెలిపారు. నిన్న పల్లకి సేవ కూడా అత్యంత వైభవంగా చేపట్టినట్లు వివరించారు. ఇవాళ పూర్ణాహుతి కార్యక్రమాలు ముగిసినట్లుగా తెలిపారు. స్వయంగా తెలిసి 30 సంవత్సరాలు అవుతుంది. మనము ఇందాక చెప్పినట్టు శుక్రవారం, మంగళవారం, అగ్నిహోత్రం, అమాసపుణ్యాలకు అన్నదానం చేసి యజ్ఞాలు చేస్తున్నాం. 10 సంవత్సరం శతచండి యాగాలు పెట్టేవాళ్ళం. 2 సంవత్సరాల నుంచి మనం శతచండి యాగం ఆపేశాము కొన్ని కారణాల వలన. కాబట్టి నాకు అమ్మవారు కొందరు అనుకోవచ్చు, అమ్మవారు ఎలా దర్శనం ఇచ్చింది అని అనుకోవచ్చు. అంటే స్వయంభూ అమ్మవారు ఏ రకంగా వెలిసింది అనే ఆలోచన రావచ్చు. ఆ అఖండ జ్యోతితోనే అమ్మవారు ఈ రోజు దినదిన పెరుగుతూనే ఉంది. ఆ అమ్మవారు ఏ రకంగా అయితే పెరుగుతుందో అదే రకంగా మన క్షేత్రం మహిమ కూడా పెరుగుతుంది. సంవత్సరం మనము బ్రహ్మోత్సవాలు అనేది 3 రోజులు చేసుకుంటాము. ఆ 3 రోజుల్లో మొదటి రోజు మే అంటే మన నక్షత్రం తిథి కాకుండా దానికి ఏ నక్షత్రం లేకుండా మే 15 అనేది ఒకటి పెట్టుకున్నాము. 14, 15, 16 అని 3 రోజులు కార్యక్రమం జరుగుతుంది. నా పుట్టినరోజు, నా పెళ్లి రోజు, అమ్మవారి దర్శనం కలిగే రోజు ఇది ఈ రోజే. అంటే 15వ తారీఖు కాబట్టి 14వ తారీఖు రోజు కార్యక్రమం మొదలుపెట్టి 15వ తారీఖు రోజు సంపూర్ణ దినమంత కార్యక్రమం చేసి రాత్రి 12 గంటలకు అమ్మవారు అభిషేకం చేసి 16వ తారీఖు రోజు పూర్ణాహుతి చేసి అన్నదానం పెట్టేవాళ్ళం. అదే రకంగా 14వ తారీఖు పొద్దున బ్రహ్మకలశ గణపతి పూజ, బ్రహ్మకలశ స్థాపన జరిగినది, ధ్వజారోహణం జరిగినది, ఊరేగింపు జరిగినది. శోభయాత్రలో భక్తులు అనేక మంది పాల్గొన్నారు. చాలా ఘనంగా జరిగినది. మళ్ళీ శుక్రవారం నిన్న తర్వాత 15వ తారీఖు రోజు పొద్దున గణపతి పూజ, ఆవాహన దేవతల పూజ, మళ్ళీ తర్వాత ఇక్కడ గణపతి పూజ, నవగ్రహ పూజ, అన్ని ఆవాహన దేవతల పూజ జరిగినాయి.